ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్కారం అండి. మీ పేరమ్మా? లక్ష్మి అండి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ పెట్టాడు, బీదోళ్ళకు సాయం చేస్తుండు, ఆయన చాలా మంచి పనులు చేసిండు, ఎవరిని దోసుకోలేదు. కేసీఆర్ చాలా దోసుకుండు, అది ప్రాజెక్టు గట్టు కూడా మొత్తం కూలిపోయింది. అది అక్కడ ఏంటిది, అది మేడిగడ్డ కాళేశ్వరం, వాడు చాలా అన్యాయం చేసిండు. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. వాడు వచ్చినా వాడు ఎవరిని రానియరు. రేవంత్ రెడ్డి చాలా మంచోడు, అందరికి సాయం చేస్తుండు లేని వాళ్ళకు. వాని మీద మాత్రం హరీష్ రావు, ఆయన ఎవరు కేటీఆర్ చాలా బదనాలు చెప్తారు. ఆయన ఉండొద్దని మళ్ళీ వీడు ఎక్కాలని చెప్పి ఫామ్ హౌస్ కట్టిందే తండ్రి కొడుకుల కోసం, కానీ రేవంత్ రెడ్డిని బతకనిస్తాడు. చాలా మంచోడు రేవంత్ రెడ్డి. మల్లన్న కూడా చాలా మంచోడు, తీర్మార్ మల్లన్న. ఆయన కూడా అనగదొక్కారు, సస్పెండ్ చేసారు. ఆయన అంతా మంచిగా చేయాలనుకుంటే పగబట్టి మల్లన్న కూడా జైలు వేసారు, ఆయన కూడా కూర్చోబెట్టారు. పాపం ఆయన చిన్న పిల్లల్ని వదిలేసి కూడా జైల్లో కూర్చుండు, ఎవరు వదలలేదు. ఆడు కేటీఆర్ చేసిండు అట్లా. ఇక రేవంత్ రెడ్డి చాలా మంచోడు. ఫ్రీ బస్సు 60 ఏళ్ళు దాటినలకు 50 ఏళ్ళు దాటినలో పెట్టాలి, కొడుకులు చూసుకోరు కాబట్టి. కానీ అందరు జనాలు పెట్టిరు, డబ్బులు సేవ్ చేసుకుంటారు, ఎవరు దాటం వస్తలేరు. అయ్యో మంచోడే ఎవరు చెప్తాలేరు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు లోకం మీద. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వినోద్. ఏం చేస్తుంటారు సార్? నేను ఆల్రెడీ వ్యవసాయదారిగా ఉన్నాను, పనిగిరి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం గారి విధానంపై ఎట్లుందంటే చెప్పమంటారా, ఆయన ఇస్తానన్న పథకాల్లో ఒకటి ఇవ్వలేదు, ప్రజలంతా మోసపోయారు. కనీసం ఉన్న వాటర్ కూడా వదిలిపెట్టే పొజిషన్ లేదు. అంటే వదిలిపెట్టాడు అనుకోని కొన్ని దిక్కులు వదిలిపెట్టే, కొన్ని దిక్కు వదిలిపెట్టలేదు, మొత్తం ఎండిపోతున్నాయి. వ్యవసాయదారులని మొత్తం గ్రామాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. కాబట్టి వాడు చేసిన మోసం ఈ ప్రజల్ని ఈ 50 సంవత్సరాల కానించి ఏ నాయకుడు కూడా చేయలేదు ప్రజల మోసం. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారే మోసం చేశాడు, పక్కా నేను చెప్పగలను ఆ విషయానికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పరిపాలన చక్కగా చేశాడు, తరతరాలుగా ఉండేట్టుగా వాటర్ తీసుకొచ్చాడు, ఆనకట్టలు కట్టాడు, బ్రిడ్జిలు కట్టాడు, అన్నిటికీ ఏదానికైనా సరే మొత్తం ఇచ్చి నీళ్లు అన్ని తీసుకొచ్చి పెట్టాడు. అబ్బా ఏదో ఒక బ్రిడ్జి క్రాక్ వచ్చింది, క్రాక్ వచ్చేంత లోపల మొత్తమే బ్రిడ్జి అంతా కొట్టకపోయిందని చెప్పానటం చాలా తప్ప. ఇది చూసనాలి, చూడాలనుకుంటే సూచనలు కానీ చూడకుండా వాగితే అది పద్ధతి కాదు. ఇప్పుడు మేము పోయి చూసాం, ఇట్లా క్రాక్ వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా క్రాక్ వచ్చింది. ఇలా మానవత్వం ఉన్న మనుషులు అయితే మాట్లాడరా? అసలు మొత్తమే బ్రిడ్జి కూలిపోయింది, ఆనకట్ట కూలిపోయింది, వాటర్ లేదు, అది కూలిపోలే, ఓన్లీ క్రాక్ వచ్చింది అంతే. క్రాక్ వచ్చిందంటే ఇమీడియట్ దాన్ని సరి చేయాలి. ఎవడి 5 రూపాయలు నువ్వు అనవసరంగా మోసం చేసావు ప్రజలు మొత్తం సర్వనాశనం చేశాడు. ప్లస్ మాత్రం ఎందుకంటే నమ్మారు, నువ్వు ఇస్తారన్న పథకాలు అయ్యి ఇంతవరకు ఇవ్వలే. రెస్పాన్సిబుల్ నోట్ ఈజ్ నాట్ ఎలిజిబిలిటీ, నాన్ సెన్స్. ఏంటి వాడి మనిషా పశువా? ప్రజలంతా కలిసి నమ్మి వానికి ఓటేశారు. కేసీఆర్ చేసింది ఈ ప్రపంచంలో మనం చచ్చేంత వరకు వాటర్ తీసుకొచ్చి పెట్టాడు, ఇళ్ళకి కానీ దేనికి కానీ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? సుజాత. మాది తుంగదుర్తి మండలి కూడా తుంగదుర్తి. ఏం చేస్తారమ్మా? టైలరింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం ఏముందండి, కరెంట్ బిల్లు ఓకే బాగానే ఉంది, ఫ్రీ బస్ లో పోవడం మాత్రం బాగాలేదు. కాకుంటే అదొక 10 రూపాయలు తగ్గించి పెట్టడం బాగుంటది, కానీ ఫ్రీ అయితే బాగాలేదు. సీటు కాదు, అసలు టికెట్ లేకుండా పెట్టడం బాగాలేదు. ఎంతైనా లాసే కదా, అట్లా లాస్ చేసుడు, ఇట్లా ఈ ఫ్రీ చేసుడు, ఇవి కూడా అంత జనాల మీద వేసేదే కదా. ఆ విధంగా కరెంటు మాకు ఇది ఒకటి ఫ్రీ, అంతేగాని ఇక మాకు వ్యవసాయాలు లేవు, మాకు అలాంటివన్నీ ఇక అవి ఏంటో తెలియదు. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టారా? మాకు ఉందండి ఇల్లు, నాకు ఇయర్ కదా. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంకేం కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్నది కాకుండా ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకేమన్నా మొదలు పెడితే బాగుంటుంది అనుకుంటారు కదా. అవన్నీ అమలైతే సంతోషమే. ఆడవాళ్ళకి కూడా ఇంకా ఏదో ఫ్రీ అన్నారు, 2500 అన్నారు, అవన్నీ ఇస్తే కూడా సంతోషమే. ఇస్తే సంతోషమే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే చేసిరు అన్నారు, అందరికి బాగానే ఉంది, మాకు కూడా మంచిగా అనిపించింది, బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే. నమస్తే తాత. నమస్తే. మీ పేరు తాత? పుల్లే, సగం పుల్లే.
ఏం చేస్తారు తాత? వ్యవసాయం పని గ్రామం వెళ్ళిపోయి తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? రైతు బంధు కొంచెం మాపైంది కానీ పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇస్తలేడు. నీళ్ళు అంటే నీళ్ళు ఇస్తలేడు. నువ్వు నీళ్ళ ప్రాబ్లం ఉంది. రైతు బంధు కూడా అందరికీ వేయలేదు, కొంతమందికి వేయలేదు. చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు. రుణమాఫీ కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి వేయలేదు. గాజులు ఇస్తున్నాడు, గాజులు వాటి కూడా బిల్లులు పడతాడు కొన్నిటికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? గతంలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు కమ్ముకు వచ్చినాయి. 10 సంవత్సరాల దాకా నీళ్ళ డోక లేకుండా వచ్చింది. ఇప్పుడు నీళ్ళ కరువు అయిపోయింది రైతుకి ఇబ్బంది ఉంది ఇప్పుడు. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా ఉంది ఇప్పుడు పంట నష్టం? ఇప్పుడు పంట చూసుకుంటే ఏ విధంగా ఉందంట? వరి పొలాలు మా ఎండిపోతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గెలిచినప్పుడు నీళ్ళు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు 30,000 మాఫీ చేసిండు, ఫ్రీ బస్సు పెట్టిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్ పైసలు ఇక ఒక నెల పడతానే నెల పడతలేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా అనిపించిందమ్మా? ఇక గతంలో కేసీఆర్ అంటే నీళ్ళు ఒకటే ఆయన సంబంధించిన సవలతు చేసిండు. మనకేమైనా పింఛన్లు గింఛన్లు లేవు. అప్పుడు ఆయన గెలిచినప్పుడు కూడా రుణమాఫీ అయింది, అప్పుడు 30,000 మాఫీ అయినాయి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రేసు నర్సిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయమే, గ్రామం వెలుగుపల్లి, మండలం తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏం లేదు కానీ రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నది నా అభిప్రాయం. ఎందుకంటే నీళ్ళు కరెక్ట్ ఇవ్వట్లేరు, రుణమాఫీ అందరికి కాలేదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ గ్రామాలలో ప్రజలకు ఎలా అందుతుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారెంటీలు అంటే నమ్మకం లేదు. అవి 2 నమ్మకం. ఆ మహిళలకు ఉచిత బస్సు అది ఒకటే ఎక్కువ. అంటే ఇప్పటివరకు అయితే కొన్ని అమలు చేశారు, ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే అన్ని మంచి పనులు చేసిండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రైతు రాజ్యం తెచ్చిండు. ఈయన రైతు రాజ్యం, రైతుల్ని గోస పెడుతుండు రేవంత్ రెడ్డి. అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? సౌందర్య. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏంటంటే అది 6 గ్యారెంటీలు అన్నారు, గ్యాస్ సరిగ్గా లేదు, కరెంట్ బిల్లు కొంతమందికి అయింది, కొంతమందికి కావట్లేదు. ప్లస్ మన 2,500 ఇస్తా అన్నాడు, అది కూడా వేయలేదు. కొంతమందికి రుణమాఫీ అయింది, కొంతమందికి కాలేదు. ప్లస్ ఇది ఏమంటారు రైతు బంధు అన్నారు, కొంతమందికి పడుతుంది, అది కొంతమందికి పడట్లేదు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గత 9 సంవత్సరాలు కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు, రుణమాఫీ చేసిండు, మనకు అన్ని అందరికీ రైతు బంద్ చేసిండు, అందరికీ మంచిగా చేసిండు. థ్యాంక్స్ అమ్మా. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? పార్వతమ్మ. ఏం చేస్తారమ్మా? ఏం సాయం చేస్తాం? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అయితే రైతు బంధు పడలే, తిరిగి కరెంట్ అయితే రావట్లేదు. ఏం పింఛన్ 2,000 అని ఒకరికి 4,000 ఇస్తారు, 5,000 ఇస్తా అంటే ఏది లేదు. గ్యాస్ రావట్లేవు. గ్యాస్ గురించి అయితే 4 రోజులు లైన్ నిలబడ్డాం. లైన్ నిలబడి ఆ పైసలు పడ్డాడు, ఏది లేదు మాకైతే. అసలు ఏం రావట్లేదు మాకైతే. అంతే. పింఛన్ లేదు, మా ఊరికి బస్సు లేదు, రేపు రానకూడదు. అసలు బస్సు కూడా కనీసం బస్సు అని ఉండాలో ఓట్లు వేయించుకుంటారు. బస్సు లేదు. మా ఊరికి ఏమైనా 4 కిలోమీటర్లు నడిచిపోయి రోడ్డు మీద ముక్కుతే వెళ్ళి స్టేజ్ కాడికి వచ్చి ఎక్కాలి. అట్లాంటప్పుడు ఎట్లా మరి? బస్సు అన్నీ ఇవ్వాలిగా కనీసం. బస్సు లేదు, రైతు బంధు లేదు, ఇది గ్యాస్ లేదు, మళ్ళీ కరెంటు బిల్లు అన్ని పైసలు కట్టుకోవాల్సిందే. ఏడ పెట్టినా అసలు రాకట్లేదు మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఉన్నప్పుడైతే రైతు బంధు కరెక్ట్గా పడేది. మంచిగా మా పొలాన్ని దగ్గర ఏరు ఉంటుంది, మాకు నీళ్ళు బాగా, మా పొలం మంచిగా పొలం నీళ్ళు వచ్చేది. ఇప్పుడు నీళ్ళు పొలం ఎండిపోతుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే తాత. నమస్తే. మీ పేరు తాత? నా పేరు మా వెంకటరాములు, గ్రామ తుంగతుర్తి, మండలం సూర్యాపేట. ఏం చేస్తుంటారు తాత? మేము వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి తాత? అంటే వాళ్ళు చేసేది ఇప్పుడు కొత్తగా చేసి ఇప్పుడు మాకు సహకారం చేసేది, ఇప్పుడు ఇల్లు అయినా యాదైనా ఇస్తా అంటే మంచిగా అనిపిస్తుంది. అది ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నీ జరిగినాయా? కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. అవి కూడా చేస్తా అంటే అది కూడా నిజంగా ఒప్పుకుంటారు జనం. అవి కూడా పూరగా కావాలి అట్లా. మరి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందనిపిస్తుంది తాత? సగం జరుగుతుంది, సగం జరగలేదు. అవి కూడా సగం మొత్తం పూర్తిగా జరిగితే ఓకే అన్నట్టు లైన్లో అన్నట్టు. ఇంతవరకు సగం చేసిండు, సగం చేయలేదు కదా. అది కూడా చేస్తా అంటే నమ్ముతారు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? కేసీఆర్ కూడా కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు అని చూసి మళ్ళీ వీళ్ళకి చేసారు. వీళ్ళకి చేసి ఈయన కూడా మంచిగా చేసి ఎన్నిక అవుతారు, మంచిగానే అవుతుంది. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? దీప్తి, సర్వారం, మోతే గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే ఉందిలే కానీ ఇంకా రావాల్సినవి రావటం లేవు. పింఛన్ పెంచుతాం అన్నారు, పింఛన్ పెంచలేదు. రైతు బంధు రాలేదు. మొన్న రుణమాఫీ అయితే అయింది. రేషన్ కార్డ్స్ రాలేదు. ఇంకా కొత్త వాళ్ళకి పింఛన్ రాలేదు. ఇంక ఇవన్నీ చేయాలి కదా. బాగానే ఉంది ప్రస్తుతానికి.
ముందుగా మహిళలకి గృహజ్యోతి అని పెట్టి కరెంటు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? వస్తుంది గృహజ్యోతి వస్తుంది, జీరో వస్తుంది కానీ ఎందుకు అవన్నీ కానీ అవసరం బర్త్డే చేస్తే బాగుంటుంది. మరి అలాగే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినారు, దానివల్ల మహిళల అభిప్రాయం ఏంటి, అంటే మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు మంచినే ఉంది, ఎక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి పోవడం మంచినే ఉంది. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన తీరు ఆయనది బాగానే ఉంది, ఈయన తీరు ఈయనది బాగానే ఉంది. ఎవరిని ఏమనేటట్టు అప్డేట్ అవుతుంది అన్నట్టు ఎప్పటికప్పుడు. వాళ్ళు వచ్చినప్పుడు బాగానే ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం అప్డేట్ చేసి వీళ్ళు చేస్తాం, మళ్ళీ అట్లనే కొత్తగా నడుస్తుంది అన్నట్టు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సునీత. ఏం చేస్తారమ్మా? మట్టి పని. మాకు ఇస్తానని ఇవ్వలేదు, 2500 ఇస్తానని ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏం చేసిండు ఆయన మాకు? ఏం చేసిండు? ఏమి ఇస్తారని ఇవ్వలేదు. అన్ని ఒప్పుకుంటే ఏం ఒప్పుకోలేదు. గాలి బస్సులు అని ఆ బస్సులు వేసి కానీ ఆ బస్సులు వేస్తే మాత్రం ఏం ఉపయోగం? జాబ్ చేసే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, కూలి చేసుకుంటే వాళ్ళకి ఏం పని ఇస్తాయి? 6 నెలలకు జాబ్ చేసే వాళ్ళకి ఒకటికి షెఫ్ట్ చేసిండు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? శైలజ. ఏం చేస్తారమ్మా? మేము కూలినాలు పనే సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం ఏముంది సార్? ఏం చేసిండు మాకు చెప్పండి? ఏం చేసిండు మాకు? ఏం చేయలేదు. ఒక బస్సు ఫ్రీ బస్ అంటుండు. ఫ్రీ బస్ ఎవరికి పనికి వస్తుంది? అది జాబులు చేసే వాళ్ళకి పనికి వస్తుంది తప్ప మాలాంటి వాళ్ళకి పనికి రాదు. కూలినాలు చేసే వాళ్ళు ఎన్నడో ఒకనాడు వస్తాం, ఎప్పుడైతే రెగ్యులర్గా రాంగా మేము 24 గంటలు పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి జాబుల వాళ్ళకే పనికి వస్తుంది తప్ప మాసంటి వాళ్ళకి పనికి రాదు. అంతేనా కాదా? అది కరెక్టేనా కాదా చెప్పండి? నేను అన్నది తప్పు ఉందా ఇందులో? తప్పు అయితే లేదు కదా. ఇప్పుడు 2500 ఇస్తానన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది లేదు. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది ఆయనకి, 1 సంవత్సరం కావస్తుంది, ఇంతవరకు ఏం చేసిండు ఆయన? ఇప్పుడు కరువు పని డబ్బులు పడతాయి అంటుండు. కరువు పనికి పేద ఇప్పుడు భూమి లేని వాళ్ళకి 12,000 వేస్తాను అంటుండు. 12,000 వచ్చినాయి అని పేర్లు వచ్చినాయి అంటారు. పేర్లు మతమాయమైపోయినాయి, రాలేదు ఇంతవరకు, రూపాయి గిట్ట రాలేదు. ఆయన కరువు పని పైసలు అంటుండు, 300 పడుతున్నాయి అంటుండు, 200 పడుతున్నాయి అంటుండు. 200 ఆడ వచ్చేది 100 రూపాయలే కరువు పని చేస్తే మాకు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? సగం లంచాలే పోతున్నాయి, ఇంకా మాకు ఇచ్చేదాడు ఆయన. సగం మాకు వస్తుంది, సగం వాళ్ళు తింటారు, సగం మాకు ఇస్తారు. మొత్తం అయితే పూర్తిగా అయితే మా పేరు మీద కదా, మా పేరు మీద పూర్తిగా వచ్చినాయి, సగం వాళ్ళు తింటారు, సగం మాకు ఇస్తారు. ఇప్పుడు కరుపని పైసలు కూడా 280 పడుతున్నాయి, 300 పడుతున్నాయి ఒక్కొక్క ఊర్లో అంటారు. మా ఊర్లోకి వస్తాకే 100 రూపాయలు, 120 రూపాయలు అట్లనే పడుతున్నాయి. ఒక్కొక్కడ 80 రూపాయలు కూడా పడుతున్నాయి ఒక్కొక్క రోజు. కరువు పని రోజు దొరుకుతుందా? కరువు పని రోజు ఎట్లా దొరుకుతుంది? ఎండాకాలమే 100 రోజుల పని. రోజు దొరుకుతుందా? 100 రోజుల పని 100 రోజులు దొరుకుతుంది. అది కూడా 1 వారం వస్తాయి, 1 వారం రావు డబ్బులు. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేవు. అవి కూడా రెగ్యులర్గా వస్తాయి అంటే రావు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది నచ్చింది, మాకు నచ్చింది. ఆయన చేసినంత వరకు ఆయన కరెక్ట్ చేసిండండి. ఇది పక్షపాతం కాదు, చేసిండు. మాకు నచ్చింది ఆయన పని, అంతే. పని విధానం అయినా ఏదైనా ఆయన చేస్తానన్న వరకు సగంలో సగమైనా చేసిండు. ఈయన అసలు ఏం చేయలేక ఒక బస్సులు తప్ప ఏం చేసిండు చెప్పండి? బస్సులు తప్ప ఏం చేయలేదు ఇంకంతవరకు. థ్యాంక్స్ అమ్మా.